స్పెషల్ డిస్కషన్లో పాల్గొంటున్నారు విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. మురళీ మనోహర్ గారు చెప్పండి, ఒకవేళ చైనా అణు పరీక్షలు నిజమైతే అది భారత భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందా? డ్రాగన్ కంట్రీతో మనకు పొంచి ఉన్న ముప్పేంటి? తప్పకుండా అండి. ఇది అణు పరీక్షలు అనేది ఏ దేశంలో జరిగినా అణు అణు విస్తరణ అనేది ప్రపంచానికే ప్రమాదం. అది కేవలం మన బార్డర్‌లో జరిగాయి కనుక మనకు ప్రమాదం అనేది అదేం కాదు. అది ఈక్వల్లీ డేంజరస్ టు ఆల్ ది ఆహ్, హ్యూమన్ బీయింగ్స్ ఆన్ ది ఎర్త్. కనుక చైనా రహస్యంగా అణు పరీక్షలు జరుపుతుంది. డీకప్లింగ్ పద్ధతిలో భూగర్భ లోకి వెళ్ళిపోయి ఈ ఈ యొక్క పరీక్షలు జరిపింది అనేది నిజము. ప్రకంపనలు ప్రపంచం పసిగట్టింది. కజకిస్తాన్‌లో శాస్త్రవేత్తలు చెప్పారు. భూకంపన ప్రకంపనల తీవ్రత అంత పెద్ద ఎత్తున 2.75 అరౌండ్ ఏదో ప్రకంపనలు వచ్చాయని చెప్పేసి సైంటిస్టులంతా చెప్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో అది ఊరికే గాలి కబుర్లు కానే కాదు. ఇది తప్పకుండా చైనా జరిపినటువంటి పరీక్షనే. చైనా విస్తరిస్తుంది. తన యొక్క అణుశక్తిని భారీగా విస్తరించుకుంటుంది. దానిపైన ఎటువంటి నియంత్రణ లేదు. యుఎన్ఓ కూడా ఎటువంటి నియంత్రణ లేదు. ప్రపంచ దేశాలన్నీ ఒకవైపు, చైనా ఇంకొక వైపు. ఎవరి నియంత్రణలో ఉండము. మా పరీక్షలు మేము చేస్తుంటాము. మమ్మల్ని ఎవరు నియంత్రించలేరు. మా పద్ధతిలో మేము ముందుకు వెళ్తుంటాం అనేటువంటి మెసేజ్‌ను చైనా ఇస్తుంది. పైనుంచి అమెరికా విదేశాంగ శాఖ వీళ్ళంతా ఎంత హెచ్చరిస్తున్నా అదేంది కొట్టిపారేస్తా ఉంది. ఖండిస్తా ఉంది. ఒక బాధ్యత కలిగిన ఒక దేశంగా చైనా ఏ రోజు వ్యవహరించలేదు. తానంతట తాను నా లైఫ్ ఏంటో నేను చూసుకుంటాను. మా పద్ధతులు మాకుంటాయి. ఈ ప్రపంచంతో మాకు పని లేదు అనేటువంటి పద్ధతిలో చైనా యొక్క వ్యవహారం ఉంటుంది. కనుక ఇది తప్పకుండా ప్రమాదమే అమ్మా. అందరికీ ప్రమాదము. భారత్‌కు మరింత ప్రమాదం. ఎందుకంటే గాల్వాన్ అనేది మనకు అలా కనిపించినప్పటికీ గాల్వాన్ గొడవ అణు పరీక్షలును సంబంధం లేని విషయం. కానీ ప్లేస్ అక్కడే కావడం వల్ల మనకు కొద్దిగా ఆందోళనగా అనిపిస్తుంటుంది. కానీ ఈ రహస్యాన్ని అమెరికా కుండబద్దలు కొట్టింది. యుఎన్ఓ సమక్షంలో కుండబద్దలు కొట్టింది. ప్రపంచ వేదిక ముందు బయటపెట్టింది, చెప్పింది. దీన్ని ఎక్కడ కూడా అది ఒక ఆధారాలతో ఖండించడం గానీ, లేకపోతే అలాంటిది ఏమీ లేదని గట్టిగా చెప్పడం గానీ, చైనా ఏం చేయడం లేదు. అమెరికాను తిట్టిపోస్తుంది ఉల్టా, లేకపోతే ఇంకెవరు విమర్శిస్తే వాళ్ళని తిట్టిపోస్తుంది అంతే తప్పితే, బాధ్యతాయుతంగా మాత్రం చైనా వ్యవహరించడం లేదు. పెద్ద ఎత్తున అణ్వాయుధాలను సేకరించుకుంటుంది. నవీన పద్ధతులను అది ఎంచుకుంది. కానీ ఏది ఉన్నప్పటికీ కూడా అది మానవాళికి చాలా ప్రమాదం. అమెరికా, పాకిస్తాన్ చైనా అణుబాంబు పేల్చినా, ఇండియా అణుబాంబు పేల్చినా అది ఒక్కటైనా, రెండైనా మీరు అంతే ప్రమాదం. ప్రమాదం ఈక్వల్‌గా ఉంది. కనుక 1000 వార్ హెడ్స్‌ను ఈరోజు చైనా సేకరించి పెట్టుకుంటుంది అంటే 1000 పెట్టుకున్నా, ఒకటి పెట్టుకున్నా ఒకటే. రిజల్ట్స్ అయితే ఒకటే ఉంటుంది. కనుక చైనా యొక్క వ్యవహారము ఇర్రెస్పాన్సిబుల్‌గా కనిపిస్తుంది మనకు. కనుక ఈ సమాధానం ఏ ఒక్కరికి కూడా ఇదిగా ఏమంటారు అగ్రీయబుల్‌గా కనిపించదులే. ఇది నాకు అనిపిస్తున్నటువంటి విషయం. నాకు అందరికీ బహుశా ఆందోళనకరంగానే ఉండాలి అమ్మా. ఇది నా అభిప్రాయం ఇది. ఎస్ మురళి గారు. అలాగే చైనా పాలకులు దూకుడుగా ఉంటే ఇండియా నో ఫస్ట్ యూజ్ అనే అణు సిద్ధాంతాన్ని మళ్ళీ పరిశీలించాల్సిందే అంటారా? నో ఫస్ట్ యూజ్ అనేది అది మనం చేస్తున్నటువంటి కట్టుబాటు. అది ఎందుకంటే ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా ఉండాలి. ఇది మన సంస్కృతి. కనుక మేము ధైర్యంగా ఉండడానికి మాకంటూ ఒక అణ్వాయుధం ఉంటుంది తప్పితే మేము ఉపయోగించాం. ఫస్ట్ యూజ్ మేము చేయము అనేది అది ఒక మన నిబద్ధత, మన కట్టుబాటు. అంతే. అది వాజ్పేయి చేసినా, లేకపోతే రాజీవ్ గాంధీ చేశాక, ఇందిరాగాంధీ చేసినా, ఎవరు చేసినా ఒకటే. కనుక మనకు ఎవరు చేశారని మన ఇండియా యొక్క కట్టుబాటు, ఇండియా యొక్క ఆలోచన విధానాన్ని అది తెలియజేస్తుంది. కానీ ఈ రోజుల్లో
ఇలా కట్టేసుకోవడం వల్ల వస్తున్నది ఏమీ లేదు. కాకపోతే వాడు బాంబేసాక, ఎవడో ఎనిమి బాంబేసాక మనం అప్పుడు ఆలోచించుకొని వేసుకుంటాము అని ఒక ప్రకటన చేసి కూర్చున్నాం. కనుక దీన్ని బ్రేక్ చేస్తామా అనంటే ప్రాణం మీదకొచ్చినప్పుడు బ్రేక్ చేస్తాము. మనం ఆ కట్టుబాటుకు ఉండాల్సినటువంటి అవసరం ఉండదు. కాపోతే అది మన నిబద్ధతగా మనం పెట్టుకున్నాము. కనీసము ప్రపంచానికి మనం ఏంటో చెప్పాము. అది అంతే తప్పితే ఇప్పటికిప్పుడు అది మనం ఒక ప్రకటన చేయడం వల్ల కూడా పెద్దగా వచ్చే ఉపయోగం ఏం లేదు. ఇటు కాకుండా, అటు కాకుండా అయిపోతాం. కనుక మనం చేసిన ప్రకటన ఇప్పటికైతే నిలబడే ఉండాలి. తొందరపడాల్సిన పని లేదు. కానీ నిలదీయాలి. చైనా యొక్క ఒక వింత పోకడలను నిలదీయాలి. భయపడకూడదు. కనుక ఎవరికి ఉదాహరణకు మనము ఈ న్యూ స్టార్ట్ అనేటువంటి విషయంలో అమెరికా, రష్యా చేసుకున్నటువంటి ఒప్పందాలు పీరియడ్ అయిపోయింది. ఈ ఈ ఈ సంవత్సరము 2026 ఫిబ్రవరి 5కు గడువు ముగిసింది. ఒక మంచి ఒప్పందమే అది కూడా. ఈ న్యూ స్టార్ట్ అనేటువంటి స్టార్ట్ అంటే స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ అని అంటాం. కనుక ఇద్దరు కలిసి చేసుకున్న ఒప్పందం. పెద్ద పెద్ద దేశాలు 2 కలుసుకొని చేసుకున్నటువంటి అది యుఎన్ సమక్షంలో చేసిన 2011లో చేసుకున్న ఒప్పందం. మళ్ళా 2021లో కూడా రివైవ్ చేశారది. ఇప్పుడు 2026లో ఇది ఈ యొక్క న్యూ స్టార్ట్ అనేటువంటి ఒక ఒప్పందము ముగిసిపోయింది. ఒకవైపు ప్రపంచము ఈ న్యూ స్టార్ట్ ఒప్పందము ముగిసిపోయేసరికి ఆందోళన చెందుతుంది. ఎందుకంటే ఇరు దేశాలు 2 కూడా సూపర్ పవర్సే, అమెరికా అండ్ రష్యా. ఇప్పటికి కూడా సుమారుగా 1550 వార్ హెడ్స్, 700 లాంచర్లు ఇవన్నీ కూడా ఉంచుకోవడానికి ఒక అనుమతించబడ్డది. దానికన్నా పెంచుకోకూడదు. ఇక్కడి వరకే మీరు స్టాప్ చేయాలి అని. ఇప్పటికే ఇన్నున్నాయి. ఇప్పుడు ఈ యొక్క తాము పెట్టుకున్న యొక్క ఏదైతే ఉందో 2026కు పూర్తయింది గనక, దీంతోని పూర్తి కావడంతోటి అమెరికా ఎంత విస్తరిస్తుందో, రష్యా ఎంత విస్తరిస్తుందో అనేటువంటి ఒక భయాందోళనను ఆల్రెడీ యుఎన్ జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ ఒప్పందం ముయ్యడం మంచిది కాదు. ఇది మళ్ళా కూర్చోవాలి. ఎందుకంటే అణు విస్తరణ జరగకూడదు, అణు ఉత్పత్తి జరగకూడదు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరి గురించి వ్యక్తం చేశారు? ఆయన గురించి కాదు, ఆయన దేశం గురించి కాదు. ఇది ప్రపంచ మానవాళి గురించి ఆయన గుర్తు చేశాడు ప్రపంచ జనానికి అందరికి కూడా. ఇలాంటి సమయంలో రష్యా చైనా చేస్తున్నటువంటి పరీక్షలు ఇది అమెరికాకు టెంప్టేషన్ కాదా మరి? ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని ప్రపంచం కోరుతూ ఉంటే అమెరికాను, రష్యాను మధ్యనే సందట్లో సరిమియలాక చైనా విస్తరణ మేము చేస్తాము, మా పద్ధతులు మేము చేస్తాము, మేము ఎవరికి జవాబుదారిగా ఉండాల్సిన పని లేదు అనేటువంటి పద్ధతిలో ఆయుధ పోటీకి ఏమంటాము ఒక కారణమై కూర్చున్నది. ఆయుధ పోటీని ప్రవోక్ చేసే విధంగా, పెంచే విధంగా ఈరోజు బీజింగ్ ప్రవర్తిస్తుంది. ఇది అందరికీ మానవాళికే ఒక పెద్ద ప్రమాదం. ఇది చైనా చేస్తున్న వ్యవహారం. ప్రపంచం అంతా కూడా అమెరికా, రష్యా ఒప్పందాన్ని తిరిగి పునరుద్ధరించాలి అని కోరుతూ ఉంటే, ఈ న్యూ స్టార్ట్ ను కంటిన్యూ చేయాలి అని కోరుతుంటే, చైనా ఎందుకు రాలేదు అసలు ఈ న్యూ స్టార్ట్ లోకి, ఈ ఒప్పందంలోనికి ఎందుకు రాదు? యుఎన్ ప్లాట్ఫామ్ పైన కూర్చొని చైనా కూడా ఇప్పుడు నిరాయుధీకరణ జరగాలి మొర్రో అని ప్రపంచం అంటుంది. ఒక్కొక్కటి అణుబాంబును తగ్గించండి, కనుక అణుబాంబు రహిత భూగోళంగా మనం మారాలి. ఏ దేశం దగ్గర ఉన్నా కష్టమే. కనుక ఇప్పుడు ఇక తొందరగా అన్ని తొలగించకపోయినా 1 by 1 చెయ్యాలి అనేటువంటిది ఒక పెద్దల సమక్షంలో ఐక్యరాజ్య సమితిలో చర్చలు జరిగాయి. ఒక్కొక్క దేశమే ముందుకు రావాలి, తగ్గించుకోవాలి అనేది ఒక సెల్ఫ్ కంట్రోల్ యొక్క వ్యవస్థను ఒకవైపు ప్రపంచం మాట్లాడుకుంటుంటే, అణ్వాయుధాలను ఒక్కొక్కటి తగ్గించుకుందాం, ఇది మానవాళికి ప్రమాదం అని చెప్తూ ఉంటే మేధావులంతా కూడా, మేము డీకప్లింగ్ విధానంలో కొత్త పద్ధతిలో భూమి లోపలికి వెళ్ళి భూమి పొరల్లో పరీక్షలు చేస్తాం మేము అంటే, ఇది ఏమన్నట్టు చైనా? కనుక ప్రపంచం ఒక్కటి కావాలి అనిపిస్తుంది నాకు. చైనా వ్యవహారంలో ప్రపంచం అంతా ఒక్కటి కావాలి. బుద్ధి చెప్పాలంటే ఇది ఒక భారత్ సమస్య ఒక్కటే కాదు.
కనుక భారత్ పొరుగున ముప్పు ఉంది కనుక పొరుగున ఏముంది 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఏముంది, 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఏముంది, అంతా ఒకటే. ప్రభావం కొద్దిగా ఎక్కువ తక్కువ తప్పితే అంతటా దీని ప్రభావం ఉంటుంది, అణు పదార్థం యొక్క ప్రభావం. కనుక ఇప్పుడు అన్ని దేశాల నుంచి, ప్రపంచ మానవాళి నుంచి ఈ అణ్వాయుధ పరీక్షలు విస్తరణ గురించి చర్చ జరగాల్సిందే. బీజింగ్ పైన ఒత్తిడి తీసుకురావాల్సిందే. పారదర్శకత ఏదైతే ఉందో ఈ బీజింగ్ విధానంలో లేదు. ఇది ఇప్పుడు ఆయన కూడా క్రిస్టోఫర్. ఎవరు క్రిస్టోఫర్ చేసినటువంటి ఆరోపణ. కనుక ఇది నిజము. ఇది ఒక చైనా అణు పరీక్షల్లో పారదర్శకత లేదు. కనుక లాక్నూర్ భూగర్భంలో తీవ్రత కనపడ్డ తర్వాత ఉలిక్కి పడ్డది ప్రపంచమంతా కూడా. కజకిస్తాన్ దగ్గర దాని ప్రకంపనలు వచ్చాయంటే మనం ఊహించాలి ఎంత పెద్ద ఎత్తున పవర్ఫుల్ అణుబాంబులను పరీక్షిస్తుంది డ్రాగన్ అని. కనుక ఈ యొక్క డ్రాగన్ యొక్క దీని వ్యవహారాన్ని ప్రపంచం ఖండించాలి. అణు విధానాన్ని ప్రపంచము డ్రాగన్ పైన ఒత్తిడి చేసి అయినా సరే ఒక ప్లాట్ఫామ్ దగ్గరికి డ్రాగన్ రావాలి. అసలు యుఎన్ఓ అనే ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చి ఈ యొక్క అణు విస్తరణను తగ్గించుకోవడానికి కావాల్సినటువంటి ఒత్తిడి చైనా పైన రావాలి. భారత్ లీడ్ తీసుకోవాలి ఈ విషయంలో. ఎందుకంటే ప్రమాదము ఇమ్మీడియట్ గా మనకే ఉంది కనుక భారత్ కూడా లీడ్ తీసుకోవాలి అని నాకు అనిపిస్తున్న విషయం అన్నమాట. ఎస్ మురళి గారు.